ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకు రైల్వే జోన్, పెండింగ్ నిధులకు చట్టబద్దత కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రంలో కేంద్ర బడ్జెట్పై స్పందన తెలిపిన ఆయన రాజధాని రైతులకు మూలధన ఆదాయపు పన్ను మినహాయింపు ఓ ముందడుగుగా అభివర్ణించారు. బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు చేయడం వల్ల ఏ రాష్ట్రానికి ఎంత వస్తుందని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన బడ్జెట్ నూతన దిశగా బాటలు వేస్తుందని అన్నారు. దేశంలో ఎన్నికలన్నీ ఏకకాలంలో నిర్వహించేలా జాతీయ స్థాయిలో లోతైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలతో పాటు అన్ని రకాల ఎన్నికలు ఒకేసారి జరగటం వల్ల అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే విధంగా చట్టంగా ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై గవర్నర్ చొరవ అభినందించారు. డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత ప్యారల్ ఎకానమీ, బ్లాక్ మనీ చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ లో ఓట్లు కొనే పరిస్థితి పోతుంది. అఫీషియల్ కరప్షన్ కానీ, పొలిటికల్ కరప్షన్ కానీ, సమాజంలో విచ్చలవిడితనం కానీ ఇవన్నీ పూర్తిగా తగ్గే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇండియాలో మీరు చూస్తే ఎప్పుడు ఎలక్షన్లే. వీఆర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ఎలక్షన్స్, నాట్ ఫర్ పీపుల్. 5 ఏళ్లకు ఒకసారి మ్యాండేట్ ఇస్తే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఒక బై ఎలక్షన్లు వస్తూ, లేకుంటే ఇంకొక ఎలక్షన్లు వస్తూ, ఒక స్టేట్ ఎలక్షన్స్ వస్తూ ప్రతి ఒక్కసారి ఎలక్షన్ కోసం భయపడి పనిచేయాల్సి వస్తుంది. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు వదిలిపెట్టి ఎన్నికలు దీనికోసమే పనిచేసుకుంటూ ఒక ఎన్నిక ఓడిపోతే అక్కడి నుంచి అన్సర్టనిటీ. అన్ని ఎలక్షన్స్ ని యూనిఫామ్ గా పంచాయతీ ఎలక్షన్స్ దగ్గర నుంచి, మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వరకు అన్ని ఒకటిగా రావాలి. మనది మోర్ ఆర్ లెస్ యూనిఫామిటీ ఉంది మన రాష్ట్రం. ఇంకొంచెం ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటే మన రాష్ట్రం ఒక మోడల్ గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1 year లో ఎలక్షన్స్ అన్ని పూర్తి చేసి 5 ఏళ్లు మరి 4 ఏళ్లు మనం ఓన్లీ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇది కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది సీరియస్ గా. వీఆర్ వెరీ క్లియర్. రైల్వే జోన్ ఇవ్వాలి, డెఫిసిట్ ఫైనాన్స్ ఇవ్వాలి. ప్యాకేజ్ ఏదైతే చెప్పారో ఆ ప్యాకేజ్ ఇమీడియట్ గా కేబినెట్ లో పెట్టి చట్టబద్ధత ఇచ్చి అమలు చేయాలి. ఇవన్నీ ఇంకా 2.5 years మనకు కూడా టైం ఉంది. అందుకే నేను అడిగింది ఏంటంటే, ఒకవేళ మనం మొత్తం ఖర్చు పెట్టలేకపోయినా మళ్లీ భవిష్యత్తులో ఉపయోగపడాలి కాబట్టి జీవో కేబినెట్ లో పెట్టి జీవో ఇష్యూ చేయమంటున్నాను. అది వీలైన తొందరలో ఇచ్చి మనకు లైన్ ఆఫ్ క్రెడిట్ కూడా తొందరలో పెట్టగలిగితే మన పనులు మనం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటాం. ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్ లో కూర్చున్నారు గవర్నర్ దగ్గర. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మళ్ళా కూర్చుంటామని చెప్పి అనుకున్నారు 9వ తారీఖున. 2 ఆమోదయోగ్యంగా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఆమోదయోగ్యంగా పరిష్కారం చేసుకుంటే, లిటిగేషన్ లేకపోతే మన ఎనర్జీ గానీ మన శ్రద్ధ గానీ డెవలప్మెంట్ పెట్టే అవకాశం వస్తుంది. ఏ ఒక్కరికి అన్యాయం జరగడానికి వీల్లేదు. చట్ట ప్రకారం ఉండే దాని మీద ఇద్దరు కలిసి ఎక్కడికక్కడ పరిష్కారం చేసుకోవాలి.